రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి. ఆర్థిక ఉగ్రవాదులు వస్తున్నారన్న ఏపీ సీఎం చంద్రబాబు. వరంగల్ జిల్లాలో వేడెక్కిన కాంగ్రెస్ రాజకీయం. కొండా మురళీ తీరుపై ఉమ్మడి వరంగల్ కాంగ్రెస్ నేతల అసంతృప్తి. ఇవాళ బెంగళూరు నుంచి తాడేపల్లికి మాజీ సీఎం వైఎస్ జగన్. రాత్రి 7:40 తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న జగన్. శ్రీశైలం జలాశయానికి భారీగా కొనసాగుతున్న వరద. ఇన్ఫ్లో 1,56,554 క్యూసెక్కులు. సున్నం చెరువులో పూరిళ్లు తొలగిస్తున్న హైడ్రా. 4 జేసీబీలతో కూల్చివేతలు చేపట్టిన హైడ్రా. చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోని ఆక్రమణలు తొలగింపు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా రామచంద్రరావు. పార్టీలో ఎక్కువ కాలం ఉన్నవారికే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలని కేంద్రం నిర్ణయం. బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారు. కాళేశ్వరంలో కమిషన్ల కోసమే కక్కుర్తిపడ్డారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్పేస్లో ఉన్న శుభాంశు శుక్లాతో మాట్లాడిన ప్రధాని మోదీ. ఐఎస్ఎస్లో అడుగుపెట్టిన తొలి భారతీయుడిగా శుభాంశు శుక్లా. హైదరాబాద్లో ఎన్నో నాలాలు, చెరువులు కబ్జాలకు గురయ్యాయి. హైడ్రా ద్వారా ఆక్రమణలు తొలగిస్తున్నామన్న సీఎం రేవంత్. జగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తామని మోసం చేశారు. ఎన్నికల తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేశారన్న గుడివాడ అమర్నాథ్. ఏపీలో మహిళలకు ఉచిత బస్సు పథకంపై ప్రభుత్వం కసరత్తు. ఆర్థికంగా భారమైన ఆగస్టు 15 నుంచే బస్సు పథకం. అదనంగా మరో 2,536 బస్సులు అవసరం. రాష్ట్రాన్ని బీఆర్ఎస్ అప్పుల పాలు చేసింది. సొంత రాష్ట్రానికి నష్టం కలిగించేలా వ్యవహరిస్తున్నారన్న మంత్రి పొన్నం ప్రభాకర్. కాంగ్రెస్తో బీజేపీ కలిసి డ్రామాలాడుతోంది. ఫోన్ ట్యాపింగ్తో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. రాహుల్ గాంధీపై అమిత్ షా ఆగ్రహం. ఆపరేషన్ సింధూర్పై రాహుల్ ఆధారాలు అడుగుతున్నారంటూ ఫైర్. రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్. వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే చార్ట్ సిద్ధం. హిమాచల్, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు. హిమాచల్ ప్రదేశ్లోని 10 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఉత్తరాఖండ్లోని 3 జిల్లాలకు రెడ్ అలర్ట్. ఇప్పటి వరకు హిమాచల్లో 17 మంది మృతి.